హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఏపీ రాజకీయాలు ఇప్పుడు రెండు కుటుంబాల చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత 4 ప్రధాన పార్టీల్లో అధ్యక్ష పదవులు ఆ రెండు కుటుంబాల పరమయ్యాయి. అంటే ఏపీ రాజకీయాన్ని నడిపేది ప్రస్తుతానికి ఆ రెండు కుటుంబాలేనని చెప్పక తప్పదు. ఆ ప్రక్రియ ఎలా జరిగింది? వాళ్ళు ఎలా వచ్చి సెటిల్ అయ్యారు? ఆంధ్రుల అభిమాన నటుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయిన తర్వాత తెలుగు నేల పులకించిన మాట వాస్తవం. టీడీపీని స్థాపించిన 9 నెలలకే ఉమ్మడి రాష్ట్ర జనం ఆయన చేతిలో అధికారాన్ని పెట్టి ఆనందడోలికల్లో మునిగి ఆడిన మాట నిజం. ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు ప్రభంజనం సృష్టిస్తే 3 రూపాయలకే కిలో బియ్యం లాంటి పథకాలతో తారక రాముడు ప్రజలకు అత్యంత చేరువయ్యారు. ఎన్టీఆర్ రాకతో ఆయన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా రాజకీయాల వైపు మళ్లారు. 1990ల నాటి రాజకీయ సంక్షోభం కారణంగా ఎన్టీఆర్ దిగిపోయి ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. కొద్ది రోజులకే ఎన్టీఆర్ చనిపోవడంతో చంద్రబాబుకు అధికారం సుస్థిరమైంది. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో అత్యధిక కాలం సీఎంగాను ప్రతిపక్ష నేతగాను సేవలందించిన ఘనత చంద్రబాబుదే. చంద్రబాబు తర్వాత ఓ అర్ధ దశాబ్దం వైఎస్ జమానా మొదలైంది. కాంగ్రెస్ పార్టీని మళ్లీ గెలిపించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుంది. ప్రజారంజక పాలకుడిగా, జన హృదయ నేతగా ఆయన అందరి మదిలో స్థిరపడిపోయారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ చనిపోయే వరకు ఆయన తిరుగులేని నాయకుడు. ఉచిత విద్యుత్, రుణమాఫీ లాంటి చారిత్రక నిర్ణయాలతో వైఎస్ ప్రజల ప్రశంసలు పొందారు. పేద రైతులు, దీనజనులు ఆయన్ను దేవుడిగా కొలిచిన సందర్భముంది. అది ఒక కోణం. వైఎస్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పాత కాంగ్రెస్గా మారింది. అంతర్గత కుమ్ములాటలతో కునారిల్లింది. ఈలోపే రాష్ట్ర విభజన జరగడంతో 2014లో చంద్రబాబు సీఎం అయ్యారు. వైఎస్ చనిపోయిన తర్వాత తనకు సీఎం పదవిని ఇవ్వలేదని అలిగి వైసీపీని పెట్టి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత అయ్యారు. కాలక్రమంలో 5 ఏళ్లు గిర్రున తిరిగిపోగా 2019లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం జగన్కు దక్కింది. ఇప్పుడు 3వసారి ఎన్నికలు జరుగుతున్న వేళ జగన్ సోదరి షర్మిలారెడ్డి అంటే వైఫ్ ఆఫ్ బ్రదర్ అనిల్ శాస్త్రి రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్టీఆర్ తనయ పురంధేశ్వరి ఇప్పుడు బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలిగా ఉన్నారు. షర్మిల పీసీసీ అధ్యక్షురాలయ్యారు. పురంధేశ్వరి రాజకీయాలకు కొత్త కాదు. షర్మిల మాత్రం నిస్సందేహంగా రాజకీయాలకు కొత్తే. పైగా రాజకీయాల్లో బలవంతులుగా ఉన్న తమ కుటుంబంలోని వారితోనే వాళ్ళు పోటీ పడుతున్నారు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? పురంధేశ్వరి కాంగ్రెస్లో చేరి 2 పర్యాయాలు కేంద్ర మంత్రిగా సేవలందించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ బలహీనపడిందని గ్రహించి చల్లగా జారుకుని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అక్కడ పార్టీ బలహీనంగా ఉండడంతో పాటు కుల సమీకరణాలను లెక్కగట్టుకుని ఆమెకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవినిచ్చారు. మరోవైపు జగన్పై అలిగి రాజకీయాల్లోకి వచ్చిన షర్మిల తొలుత తెలంగాణలో ఏదో చేయాలనుకున్నారు. దాదాపు 4000 కిలోమీటర్ల పాదయాత్రతో గ్రామీణ తెలంగాణ పరిస్థితులను అర్థం చేసుకున్నారు. అయితే తెలంగాణలో ఆమె అనుకున్నది సాధించలేకపోవడంతో కాంగ్రెస్లో చేరాలని డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి కూడా వైఎస్ జగన్పై పోటీకి వైఎస్ కుటుంబ సభ్యుల అవసరం ఉండడంతో ఆమెను చేర్చుకుని ఏకంగా ఏపీ పీసీసీ చీఫ్ పదవినిచ్చారు. పురంధేశ్వరి, షర్మిల ఇద్దరికీ 2024 లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు కత్తి మీద సాములాంటివే. వాళ్లు ప్రాతినిధ్యం వహించే 2 పార్టీలకు రాష్ట్రం తరపున లోక్సభలో ఒక్క ప్రతినిధి లేరు. ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపించుకోలేకపోయారు. ఇప్పుడు తమ పార్టీలను గెలిపించే బాధ్యత వారిద్దరి మీద ఉంది. పైగా చంద్రబాబుతోనూ జగన్తోనూ పోటీపడి రాజకీయాలు నడపాలి. మహిళలిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు రాష్ట్రంలో ఎలాంటి ఇమేజ్ లేదు. ఇప్పుడు సొంత ఇమేజ్ మీద వాళ్లు పార్టీలను గెలిపించాల్సి ఉంటుంది. అది చాలా కష్టమైన పనేనని చెప్పాలి. ఏదేమైనా 4 కీలక పదవులు 2 కుటుంబాల చేతిలోనే ఉన్నాయి. దాన్ని ఎవ్వరూ కాదనలేరు. అయితే పెద్ద నాయకులతో పోటీ పడే మహిళలు ఆచీతూచీ అడుగులు వెయ్యాలి. పైగా షర్మిలకు నోటి దురుసుతనం ఎక్కువన్న చర్చ కూడా ఉంది. మాటల వాడుకలో ఆమె తగిన జాగ్రత్త వహించాల్సిందే. ఇక పురంధేశ్వరికి పూర్తి స్వేచ్ఛ లేదన్న వాదన కూడా ఉంది. అధిష్టానం ఏం చెబితే అది చెయ్యాల్సిందేనట. అయినా సొంత పరపతితో కొంతమేర పార్టీని ఆమె డెవలప్ చేశారు. ఎన్నికల్లో అది ఎలా ఉపయోగపడుతుందో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.